మంగళగిరి నగరంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీనరసింహ సన్నిధిలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా 7వ రోజు స్వామివారు గజవాహనంపై భక్తులు దర్శనమిచ్చారు. ఉత్సవానికి కైంకర్యపరులుగా పాత మంగళగిరి పద్మశాలి సంఘం ప్రతినిధులు వ్యవహరించారు. ఉత్సవాన్ని తిలకించేందుకు సుదూర ప్రాంతాల నుంచి భక్తులు తరలి వచ్చారు. దీనితో ఆలయ పరిసరాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. ఆలయ ఈవో రామకోటి రెడ్డి ఏర్పాట్లు పర్యవేక్షించారు. అనంతరం మేళతాళాలు, కనకతప్పెట్లు, బాణాసంచ కాల్పుల మధ్య స్వామివారి గ్రామోత్సవం కనుల పండుగ జరిగింది. జయ నారసింహ, జయ జయ నారసింహ. మన మంగళాద్రి క్షేత్రంలో స్వామివారికి అత్యంత వైభవపేతంగా మనందరం కూడా కలిసి స్వామివారికి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా, స్వామివారికి వేద మంత్రోత్సవాల మధ్య, అదేవిధంగా ఈ యొక్క సంగీత కచేరీ కానీ, కోలాటాలు కానీ, వేద మంత్రాలు కానీ, నాదస్వరాలు కానీ అత్యంత వైభవపేతంగా స్వామివారికి మనందరం కూడా కలిసి చేసుకుంటున్నాం. దానిలో భాగంగా స్వామివారు ఈ రోజున మన మంగళాద్రి క్షేత్రంలో గజవాహనం మీద స్వామి దర్శన భాగ్యాన్ని కల్పిస్తున్నారు. ఈ గజం అనేది ఐశ్వర్యానికి చిహ్నం. దేవతలు, అదేవిధంగా రాక్షసులు వీళ్ళందరూ కూడా ఆ యొక్క మందర పర్వతంతో వాసుగేరటువంటి యొక్క సర్పంతో దాన్ని ఒక తాడులాగా ఏర్పాటు చేసి ఆ యొక్క క్షీరసాగర మథనం జరిగినప్పుడు దాంట్లో ఏర్పడినటువంటి అష్టైశ్వర్యాల్లో ఈ యొక్క గజము కూడా ఒకటి. దీన్ని ఐరావతము అంటారు. మన మంగళాద్రి క్షేత్రంలో కూడా ఈ యొక్క ఐరావత ఈ యొక్క ఏనుగుకి ఐరావతం ఏ విధంగా ఉందో అదేవిధంగా ఆ యొక్క తెల్లని స్వరూపంలో మనకు దర్శన భాగ్యాన్ని ఇస్తుంటుంది. మన మంగళాద్రి క్షేత్రంలో కూడా ఇంకోటి ఏంటంటే స్వామివారి ఇక్కడ మన పర్వతం మంగళాద్రి కొండ గజము పడుకుంటే ఏ విధంగా ఉంటుందో అదేవిధంగా స్వామివారు ఇక్కడ ఆ యొక్క గజమ నేత్రాల భాగాల నుంచి స్వామి దర్శన భాగ్యాన్ని మనకిస్తున్నారు. ఆ గజమ అశ్వసింహ మహారాజుకి అంగవైకల్యం ఏర్పడి కుష్టి వ్యాధులతో బాధపడుతున్నప్పుడు అతనికి రాజ్య బహిష్కరణ జరిగినప్పుడు మన మంగళాద్రి క్షేత్రంలో అతను స్వామివారి ధ్యానం చేసుకోవటం, స్వామివారి యొక్క దివ్య మంగళాశాసనాలు పొంది, నాయన నాకు ఈ యొక్క వ్యాధితో బాధపడుతున్నాను కాబట్టి నన్ను నీలో ఐక్యం చేసుకోమని చెప్పి స్వామి అడగటం వల్ల స్వామిని అడగటం జరిగింది. స్వామి యొక్క దివ్య మంగళాశాసనాలతో స్వామివారు అతనికి ఐరావతంగా ఉండే విధంగా వరమిచ్చి, నీ యొక్క నేత్రాల నుంచి భక్తులందరికీ కూడా నా దర్శన భాగ్యాన్ని ఇస్తాను, వాళ్ళందరూ కూడా నా యొక్క దర్శన భాగ్యాన్ని ఎవరైతే చేసుకుంటారో ఈ యొక్క గజ రూపంలో ఉన్నటువంటి రూపాన్ని ఆ యొక్క మంగళాద్రి క్షేత్రాన్ని మంగళపరిమితమైనది కాబట్టి వాళ్ళందరూ కూడా అష్టైశ్వర్యాలు పొంది నా యొక్క గృహలక్ష్మి అయినటువంటి శ్రీ రాజ్యలక్ష్మి అమ్మ ఇక్కడ జపం చేసుకుంది కాబట్టి మీ అందరికీ కూడా ఆ యొక్క అమ్మ దయ వల్ల నేను మీ అందరిని కూడా అనుగ్రహం చేస్తున్నాను. కాబట్టి మీ అందరికీ కూడా ఈ యొక్క మంగళాద్రి క్షేత్రంలో ఈ రోజున స్వామివారు ఆ యొక్క గజవాహనం మీద దర్శన భాగ్యాన్ని రాజ్యలక్ష్మి చెంచలక్ష్మి సమేతుడై స్వామివారు అక్కడ ఆ యొక్క వజ్ర కవచాల మధ్య తేజస్సుగా విరజిల్లుతూ స్వామి దర్శన భాగ్యాన్ని మనకిస్తున్నారు. అటువంటి ఈ స్వామివారిని మనమందరం కూడా మాడవీధి రాలేని భక్తుల కోసం స్వామి తానంతన తానే మన ముందుకు స్వామివారు వస్తున్నారు. అటువంటి స్వామివారి మాడవీధులుగా పురవీధులలో దర్శన భాగ్యాన్ని కల్పిస్తూ వస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్క భక్తుడు కూడా స్వామివారి దర్శన భాగ్యాన్ని చేసుకొని ఆ దివ్యమంగళ రూపాన్ని దర్శించుకొని మీ యొక్క నేత్ర పర్వంతో శిరసు వంచి స్వామి యొక్క పాదపద్మాలకి జయ నారసింహ, జయ జయ నారసింహ అంటూ మీ అందరూ కూడా స్వామి యొక్క నామస్మరణ చేస్తూ వాళ్ళందరూ కూడా మీ అందరూ కూడా యొక్క స్వామి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించినట్లయితే అందరికీ కూడా స్వామి యొక్క దివ్యమంగళాశాసనాలు అందుతాయి. భక్తులందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది జరగకుండా బ్రహ్మోత్సవాలు అయ్యే వరకు కూడా మా దేవస్థాన కార్యనిర్వహణాధికారి, అదేవిధంగా అసిస్టెంట్ కమిషనర్ రామకోటి రెడ్డి గారు, అదేవిధంగా మా దేవస్థానం ఉన్నటువంటి కార్యాలయ సర్వ సిబ్బంది అందరూ కూడా మీ అందరి సేవ చేయడానికే మీ అందరం కూడా వేచి ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్క భక్తుడు కూడా సాంప్రదాయ దుస్తులు ధరించి మన హైందవ ధర్మాన్ని కాపాడుకుంటూ మనం అందరము కూడా స్వామివారి యొక్క దర్శన భాగ్యాన్ని చేసుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి ప్రతినిత్యము కూడా స్వామివారిని మనసులో ధ్యానం చేసుకుంటూ జయ నారసింహ, జయ జయ నారసింహ అంటూ అందరూ కూడా స్వామి యొక్క దివ్యమంగళ శాసనాలు పొందవలసిందిగా కోరుతున్నాం. జయ నారసింహ, జయ జయ నారసింహ.